నెక్స్ట్ ఇప్పుడు వచ్చి నేర్చుకున్నది ఏంటంటే బారోవర్స్ డేటాబేస్ ఇంకా సర్విలెన్స్ గురించి. బారోవర్స్ ఒక డేటాబేస్ అండ్ సర్విలెన్స్ గురించి. మోస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద లోన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ మాన్యువలీ. This causes inefficiency, frauds and loan default. Tools such as artificial intelligence, machine learning can help them in following ways. మాన్యువల్గా జరుగుతుంది కాబట్టి టూల్స్ వాడాలి. టూల్స్ వల్ల ఏమైందంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ యూజువల్గా ఏం చేస్తారు అంటే కొన్ని ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ముందు లోన్స్ పే చేయడం స్టాప్ చేయకముందు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అలర్ట్ చేయొచ్చు అథారిటీస్ని. రియల్ టైమ్ సర్విలెన్స్ వల్ల డేటా అనలిటిక్స్ ఆఫ్ ద బారోవర్స్ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ డిమాండ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ని చూసి అలర్ట్ చేస్తుంది. అసెట్స్ని జియో ట్యాగింగ్ చేయొచ్చు, అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యాడ్ చేయొచ్చు విత్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బిల్డింగ్, మెషినరీ, వెహికల్స్, ఏరోప్లేన్స్, హెలికాప్టర్ ఎక్సెట్రా. స్కామ్స్టర్ అనే వాళ్ళు లేని అసెట్స్ని ప్లెడ్జ్ చేయలేరు కొలెటరల్గా, అట్లా చేయొచ్చు జియో ట్యాగింగ్ వల్ల. స్కామ్స్టర్ ఇంకా ఒకటే అసెట్ని ఇంకో దగ్గర కూడా పెట్టలేడు. జీపీఎస్ చిప్స్ ఫ్యాక్టరీ మిషన్స్లో పెడితే, వెహికల్లో పెడితే రియల్ టైం ఎక్కడున్నాయో ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ స్కామ్స్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళు మెషినరీ కానీ ఫ్యాక్టరీ నుంచి తీస్తే బ్యాంకర్కి ఒక అలర్ట్ వస్తుంది. బ్యాంకర్స్ రిమోట్లీ డిజేబుల్ మిషన్స్ ఆర్ వెహికల్స్ అలాంటి టెక్నాలజీ కూడా వాడచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా వాడచ్చు అంటే స్టోరింగ్ అండ్ వెరిఫైయింగ్ ద అథెంటిసిటీ ఆఫ్ ద డేటా. ఏఐ క్యాన్ మానిటర్ సోషల్ మీడియా యాక్టివిటీస్. బారోవర్ ఈస్ నాట్ పేయింగ్ ద లోన్ అండ్ ఎట్ షేరింగ్ ద స్విట్జర్లాండ్ వెకేషన్ ఫొటోస్ ఇలా ఏమైనా చేస్తే అప్పుడు విల్ఫుల్ డిఫాల్టర్ అట్లా చేసి అటాచ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పిఎస్బిఎన్ నెట్వర్క్ పెట్టాలి అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది. గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నెట్వర్క్ పెట్టాలి. ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీ లేకుంటే ఫిన్టెక్ హబ్గా యాక్ట్ చేస్తుంది. ఒక బారోవర్ ఎప్పుడైతే లోన్ అప్లికేట్ చేస్తాడో బ్యాంకులో ఇది పిఎస్బిఎన్కి వస్తుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నెట్వర్క్. వాళ్ళేమో క్రెడిట్ వర్తినెస్ అప్లై వెరిఫై చేస్తారు ఏఐ వాడి, కేవైసీ వాడి, ఆధార్ వెరిఫికేషన్. ఇవి కేవైసీ అంటే ఆధార్ వెరిఫికేషన్, క్రాస్ చెకింగ్ ఈస్ ఆధార్ అగెనిస్ట్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ, షెబీ, షేర్ మార్కెట్ ఇలా అన్నీ చేసి ఫ్రాడ్ ప్రివెన్షన్ తగ్గిస్తుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ. ప్రజెంట్లీ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు బారోవర్స్ డేటాబేస్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. అండర్ ద ఐఎన్బి కోడ్ ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ ఇచ్చింది. నేషనల్ ఈ గవర్నమెంట్స్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎన్ఈఎస్ఎల్కి, నేషనల్ ఈ గవర్నమెంట్స్ సర్వీస్ లిమిటెడ్కి ఇన్ఫర్మేషన్ యూటిలిటీగా పనిచేయమని చెప్పి. సపరేట్గా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అండ్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ సిఐసి, క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ అవి కూడా వేస్తవి. ఆర్బీఐకి ఒక సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్ లార్జ్ క్రెడిట్స్ ఫర్ లోన్స్ అబౌవ్ 55 crore. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి సబ్మిట్ వీక్లీ అప్డేట్స్ చేయాలి. ఆర్బీఐకి ఒక సపరేట్ పోర్టల్ ఉంది 5 crores కన్నా ఉంటే. బ్యాంక్స్ వీక్లీ, ఎన్బిఎఫ్సి కూడా వీక్లీ వీళ్ళకు సబ్మిట్ చేయాలి. దాని పేరు ఏంటంటే CRILC, సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ on large credits. Central repository of information on large credits ఇదన్నట్టు. But not all of these databases are under the direct control of RBI. Each has their own methodology for data collection and tabulation. Not all the business covering an individual. సో ఆర్బీఐ ఒక యశ్వంత్ కమిటీ ఏం చెప్పింది అంటే 2017లో ఒక డిజిటల్ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ పెట్టాలి. అందులో ఏమేమి ఉండాలి అంటే ఇది ఆర్బీఐ కింద ఉండాలి. సెబీ నుంచి, కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి, జిఎస్టీ నుంచి, ఐబీబీఐ నుంచి, బ్యాంక్స్ నుంచి, ఎన్బీబీఎస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది. ఈ లెండర్స్కి హెల్ప్ చేస్తుంది.
మొత్తం వాళ్ళ ప్రొఫైల్ని వెరిఫై చేయడానికి బారోవర్ ఒక ప్రొఫైల్ని. ఆర్బీఐకి సిస్టమేటిక్ స్ట్రెస్ ఏమైనా ఉందా బ్యాంక్ ఫంక్షనింగ్లో కానీ, మానిటరీ పాలసీ కానీ అండ్ అదర్ బిగ్ డేటా అనలిటిక్స్ దాన్ని హెల్ప్ చేస్తుంది. డిజిటల్ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ఇది అన్నట్టు. సో ఆర్బీఐ దానికి ఏముంది, సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లార్జ్ క్రెడిట్స్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే లీగల్ ఐడెంటిఫైయర్ ఎల్ఈఐ నెంబర్. ఇది ఏంటంటే లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నెంబర్ అన్నట్టు. ఇవి కంపెనీస్ బ్లాక్ లిస్టెడ్ బై ఇండియన్ కంపెనీస్ అయితే లోన్లో ఓవర్సీస్లో కూడా అప్లై చేసుకుంటారు. అప్పుడు ఓవర్సీస్ బ్యాంకర్స్కి తెలియదు ఇక్కడ వీడు డిఫాల్ట్ చేసాడని. సో దర్ షుడ్ బి గ్లోబల్ ఆధార్ కార్డ్ లాగా ఏదైనా ఉండాలి అని చెప్పేసిండ్రు. సో ఇంకా యూఎస్ఏ సఫరింగ్ క్రైసిస్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల G20 అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు ఒక లెడ్జర్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నెంబర్తో వచ్చింది. ఇది ఒక 20 డిజిట్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్. ఇది ఒక 20 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. LEIS గ్లోబల్ బాస్ వచ్చేసి గ్లోబల్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఫౌండేషన్. గ్లోబల్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఫౌండేషన్ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ ఉండేది. LEIS ఇండియన్ ఏజెంట్ వచ్చేసి క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఏజెంట్గా ఉంది. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉంది ఇది. అదేది గ్లోబల్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఫౌండేషన్ అనేది. ఆర్బీఐ అన్ని కంపెనీస్కి ఆర్డర్ చేసింది క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ 50 crore పైన చేసేటప్పుడు లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నెంబర్ చెప్పాలి అని చెప్పి అండర్ ఏ పవర్ కింద అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఇవన్నీ చేసింది.